అండ్ మీ వృత్తిలో గురువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సో మీ ఫస్ట్ గురువు ఎవరు? తర్వాత ఐడియల్ గురువుగా ఎవరు మారారు? ఫస్ట్ నాకు గురువుగా ఎంత అంటే నాకు బేసిక్గా పని నేర్పించినాక పాలసైట్లో యాదగిరి షెఫ్ అని, నా ఆయన పేరు కూడా యాదయ్యనే. ఓకే. ఆయన, భీమరావు, నరసింహ ఈ ముగ్గురు నాకు ఒక మంచి ప్రాధాన్యమైన వర్క్ నేర్పించారు. వాళ్ళ దగ్గర నుంచి నేను అంచెలంచెలుగా పని నేర్చుకున్నా. అక్కడ నుంచి 98లో నాకు కాకినాడలో అంకిత మేనర్ హోటల్లో నాకు మంచి బిగ్ ఆపర్చునిటీస్ వచ్చింది. అక్కడ కిచెన్ ఇన్ఛార్జిగా అప్పట్లో ఒక 4500 జీతం ఆఫర్ ఇచ్చి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ నాకు అవకాశం వచ్చినప్పుడు నా నాలెడ్జ్ని అప్లికేబుల్ చేశాను. ఇప్పటిదాకా నా పైన గురువులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, నా టాలెంట్ నేను చూపించుకోలేను, వాళ్ళ కిందనే పనిచేయాలి. అక్కడ నాకు వచ్చినప్పుడు అవకాశం వచ్చింది, సద్వినియోగం చేద్దామని చెప్పి అక్కడ ఫుల్ వర్క్ చేశాను. ఒక 2 years దాకా జాబ్ చేశాను. అక్కడ నాకు మంచి అవకాశం వచ్చింది. మంచి తూర్పుగోదావరి జిల్లాలోనే ద బెస్ట్ షెఫ్గా అప్పట్లోనే నాకు ఒక మంచి అందరూ గుర్తింపు ఇచ్చారు. అంత మంచి ఫుడ్ను, అంత మంచి తందూరులో నేను అప్పుడు స్పెషలిస్ట్. ఇంకా నేను మల్టీప్లైగా కాలేదు. అక్కడ నాకున్న డిపార్ట్మెంట్ పరిధిలో నేను బెస్ట్ షెఫ్గా పేరుగాంచి 2 years జాబ్ చేసినాక మా నాన్న ఎక్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ తిరిగి వచ్చేసాను. వచ్చిన తర్వాత అంత దూరం వద్దులే, ఇక్కడ ఏదో చేయంటే మళ్ళీ అప్పుడు నేను గోల్కొండ హోటల్లో ట్రావెల్స్ ఇస్తే అక్కడ నుంచి మళ్ళీ నాకు సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఇన్నింగ్ లాగా స్టార్ట్ అయిపోయింది. ఓకే.